విదేశీ మదుపర్లకు డాలర్‌తో పోలిస్తే ఎక్కువ రూపాయలు వస్తాయి. కాబట్టి వాళ్ళు కుప్పలు తెప్పలుగా మన మార్కెట్‌లో నిధులు కుమ్మరిస్తారు. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెరిగి షేర్ ధరలు అమాంతం పైకెగుస్తాయి. మన పని అయిపోయినట్లే. దాని ప్రత్యేక ఉదాహరణే గత అక్టోబర్, నవంబర్ నెలలు. అమాంతం వారి పెట్టుబడులు ఉపసంహరించుకోవడం మొదలు పెడతాయి. భారతదేశంలో వాళ్ళకున్న ఆస్తులు అమ్ముకోవడం మొదలు పెడతారు. తద్వారా మన రూపాయల్ని డాలర్లుగా మార్చుకుంటారు. ఫలితంగా డాలర్ విలువ పెరిగి రూపాయి విలువ పడిపోతుంది. గత 2 నెలల్లో స్టాక్ మార్కెట్లలో జరిగింది ఇదే. విదేశీ సంస్థాగత మదుపర్లు గత అక్టోబర్ నెలల్లో 1.14 లక్షల కోట్లు వెనక్కి తీసుకోగా, నవంబర్ నెలల్లో 47.00 పట్టుకెళ్లిపోయారు. విదేశీ సంస్థాగత మదుపర్లు గత అక్టోబర్ నెలల్లో 1.14 లక్షల కోట్లు వెనక్కి తీసుకోగా, నవంబర్ నెలల్లో 47,000 పట్టుకెళ్లిపోయారు. దీంతో స్టాక్ మార్కెట్లు కుదులైపోయాయి. దీని ప్రభావం ఆర్థిక వ్యవస్థ పైన ప్రతికూలంగా చూపించింది.